హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే అమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట. అంటే బుధవారం రోజు. నేను వచ్చేసి మంగళవారం రోజు మధ్యాహ్నం నుంచి అయితే వచ్చానండి. ఇంకా ఇదైతే బుధవారం రోజు మార్నింగ్ అనమాట. ఇంకైతే బయట వాటర్ ట్యాంక్ అయితే వచ్చింది. ఇంకా వాటర్ పట్టుకుందామని చెప్పి అయితే ఇంకా వెళ్ళామండి. నేను ఇంకా మా పిన్ని ఇద్దరం అయితే ఇంకా తను పట్టిస్తూ ఉంటే నేనైతే తీసుకొచ్చి లోపల పెడుతున్నాను. ఇంకా అమ్మ అయితే వీడియో తీసింది. నానైతే వర్క్ కూడా వెళ్ళిపోయారనమాట. మార్నింగ్ 7:30, 8 ఆ టైంలో. ఇక్కడ వచ్చేసి నేను టిఫిన్ పెడుతున్నాను అండి. మార్నింగ్ ఇడ్లీ పెట్టి ఇంకా టమోటా సూప్ చేద్దామని చెప్పి అయితే నేను స్టార్ట్ చేశాను. ఇంకా అక్కడ వచ్చి మా సిస్టరు అంట్లు తోముతుంది. ఇంకా అమ్మకైతే నేను రెస్ట్ ఇచ్చేసానండి. ఇంకా తను రెస్ట్ తీసుకోమని అయితే చెప్పాను. తనకి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ వర్క్ ఎక్కువ చేసిందంటే మళ్ళీ ఇంకా ఎక్కువైపోద్ది కదా పెయిన్. అందుకని చెప్పి నేను చేస్తాలేమ్మా, నువ్వు రెస్ట్ తీసుకొని అయితే అమ్మకి చెప్పేశానండి. ఇంకా అదే కాక ఇంకా అమ్మ బర్త్డే కూడా యాక్చువల్లీ నేను వెళ్ళింది కూడా అందుకోసమే. తమ్ముడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఇంకా అలాగే అమ్మ బర్త్డే కూడా వచ్చింది, పనిలో పని అన్నట్లు. ఇంకా ఇక్కడ అయితే నేను పిన్ని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసింది. ఇంకా అవి కొంచెం అలిమి డ్రై కేసేస్తే ఆరేసేస్తాను. ఇంకా అందుకని అవైతే నేను వాషింగ్ మిషన్లోనే అలిమేసి ఇంకా డ్రై కేసిస్తున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా ఆ రోజు బుధవారం రోజు అయితే ఇంకా నాన్న ఫిష్ తీసుకొచ్చారండి. ఇంకా చిన్న చిన్న చేపలు, మేమైతే పక్కిలు అంటాము ఇక్కడ. ఇంకా పక్కిలు ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా అమ్మకి చెప్పాను నేను క్లీన్ చేస్తాలేమ్మ. ఆల్రెడీ అవి క్లీన్ చేసుకొచ్చేసారండి బయటే. ఇంకా మళ్ళీ మనం కొంచెం ఉప్పు వేసుకొని తోముకోవాలి కదా, నేనైతే తోముతాను, నువ్వు వెళ్ళి కూర్చోపో అని అయితే చెప్పాను. కానీ వద్దులే, ఎన్నేం చేస్తావు, అవి నేను తోమిస్తాను, నువ్వు కర్రీ చేసేద్దు అని అయితే అమ్మ చెప్పిందండి. ఇంకా అందుకని అమ్మ అయితే అక్కడ చేపలు తోముతా ఉంది. అవి తోమాలంటే కూడా పాపం బ్యాక్ పెయిన్ వస్తుంది తనకి. ఇంకా నేను చెప్పాను, అయినా సరే వినలేదు, తనే చేసుకుంటానని చెప్పింది. సరే అని చెప్పి ఇంకా నేనైతే ఇంకా కొంచెం అట్లా మీకు చూపిస్తున్నానండి. మొక్కలు అవన్నీ కూడా చాలా మొక్కలు పెట్టాము. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రోజా మొక్కలు, అంటే లాస్ట్ వీక్ కాదండి, లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ వీక్ వచ్చాను, అప్పుడు కాదు, అంతకుముందు వచ్చాను. అంతకుముందు వచ్చి ఒక 10 days అయితే ఉన్నానండి. అంటే అప్పుడు తమ్ముడికి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇంకా అప్పుడైతే వచ్చానమాట. అప్పుడు వచ్చినప్పుడు తెచ్చాను రోజా మొక్కలు అవన్నీ కూడా. ఇంకా అవన్నీ అయితే చచ్చిపోయినాయి. మొన్న ఎండలకైతే కొన్ని చచ్చిపోయినాయి అండి, కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవే మీకు చూపిస్తున్నాను. అవి ఇప్పుడు ఫ్లవర్స్ కూడా అంతగా రావట్లేదు, ఏదో కొంచెం జీడ పట్టేసినట్టు ముడుచుకుపోతున్నట్లయితే ఉంది. ఇంకా జామ చెట్టు అయితే ఇప్పుడు ఎగురులు వచ్చి పిందెలు వస్తూ ఉందండి. ఇంకా మంచిగా కాస్తుంది అనమాట చెట్టు అయితే. ఇంక ఇక్కడైతే సపోటాలు ఏమన్నా ఉన్నాయేమో అనేసి అయితే మేము చూసాము. ఒక సపోటా ఏమో కనిపించింది, ఇంకా అదైతే పిన్ని కోసేసింది. ఇంకా సపోటాలు కూడా ఈ మధ్య దాకా బాగా కాసాయండి, తిన్నాము కూడా బాగా మంచిగా. ఇంక ఇక్కడైతే నేను మటన్ అయితే కుక్కర్లో పెట్టేశాను. అమ్మ దగ్గర ఆల్రెడీ నేను అంటే మితంగా కారము ఉప్పు అంతా కూడా మితంగా వేపించుకున్నాను. అంటే నేను కొంచెం మందికి అయితే చేస్తాను, కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే నాకు తెలియదండి, ఎంతెంత వేయాలి అనేసి మితం నాకు తెలియదు అనమాట. అందుకని నేను అమ్మ దగ్గర అయితే కారము ఉప్పు ఇంకా అవన్నీ కూడా మితంగా అయితే వేయించుకున్నాను. ఇంకా అదైతే కుక్కర్లో పెట్టేసి కుక్కర్లో పెట్టి అయితే ఉడకబెట్టేశాను అనమాట. ఇంకా చేపల కూరకి చింతపండు కూడా నానబెట్టేశానండి. ఇంకా అక్కడైతే మటన్ చూసారా ఉడికిపోయి తిరగబోసేసాను కూడా. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది కర్రీ అయితే, మటన్ కర్రీ. ఇంక ఇదైతే చిన్న చేపలకి చింతాకు పొడితో అయితే కర్రీ చేస్తున్నాము. చాలా బాగుంటుందండి టేస్ట్గా. అది కూడా అమ్మమ్మ చేసిందనమాట. అంటే చేసింది నేనే, కానీ ఆ చింతాకు పొడి అవంతా కూడా మితంగా కలిపించింది అయితే అమ్మమ్మ కలిపింది. ఇక్కడ వచ్చి నేను చేపల కూరకైతే టొమాటో ఎర్రగడ్డలు అయితే నేను మంచిగా వాడుచుకుంటున్నాను. ఇంకా అది మంచిగా వేగిన తర్వాత అయితే ఇంకా మనం ముందుగా కలిపి చేసుకున్నాం కదా చింతాకు పులుసు, ఇంకా అదైతే నేను టమోటో గుజ్జులు అయితే వేసేసానండి. ఇంకా అది వేసేసి కొంచెం మంచినీళ్ళు అయితే పోసి ఇంకా అది కూడా తిప్పుకొని మిగిలింది కూడా వేసేసాను అనమాట. అది మంచిగా ఉడికిన తర్వాత పులుసు బాగా
ఉడుకుతుంది కదా, అప్పుడు మనము ఆ చిన్న చేపలను అయితే వేసుకొని చేసుకోవాలి ఇగురులాగా. బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నేనైతే అక్కడికి మళ్ళీ ఏం షూట్ చేయలేదండి వంట దగ్గర అయితే. ఇంకా అట్లా తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేసేసాము, అంటే విత్ మటన్ కర్రీ, ఇంకా చిన్న చేపలు, చింతాకు ఇగురు, ఐ మీన్ అదే చింతాకు పొడితో ఇగురు అనమాట. సూపర్ ఉండింది రెండు కర్రీస్ కూడా. ఇంకా తినేసిన తర్వాత ఇంకా అట్లా 2 అయిపోయిందండి. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు డ్యూటీకి వెళ్ళేసి వచ్చాడు, మా పిన్ని వాళ్ళ అబ్బాయి. ఇంకా డ్యూటీకి వెళ్ళేసి వస్తే ఇంకా అక్కడైతే ఇంకా ఏమి చేసావు అక్క వంట అని అంటే, మటన్ కర్రీ చేశాను, ఇంకా చిన్న చేపలు చింతాకు పొడేసి చేశాను అని అంటే, ఇంకా తినేటివి ఏమన్నా ఉంటే చెప్పు, నేను ఆ 2 తినను అని చెప్పాడనమాట. ఇంకా సరే నేను మటన్ చేయలేదు, అబద్ధం చెప్పాను, నాటుకోడి కూర చేశాను అని చెప్పి అయితే వాడికి మటన్ వేసి పెట్టేశానండి. పాపం తినేశాడు నాటుకోడి కూర అని చెప్పే తలకి. మటన్ తినడు అసలు. ఇంకా అదనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ బర్త్డేకి కేక్ కట్ చేద్దామని చెప్పి డాడీ దగ్గర అయితే నేను కేక్ తెప్పించాను. ఇంకా అందరం అయితే స్నానాలు చేసేసి ఇంకా రెడీ అయిపోతున్నామండి. ఇంకా అమ్మ అయితే నేను ఎప్పుడు అక్కడికి వచ్చినా సరే ఇంకా నాకు తలస్నానం చేపిస్తుంది, నాకు కానీ పిల్లలకి కానీ. మంచిగా అదేంటి నవరత్న ఆయిల్ పెట్టి తలకి మంచిగా మర్దన చేసి మసాజ్ లాగా చేసి ఇంకా తలస్నానం చేపిస్తుందండి. ఇంకా తలనొప్పి ఏమన్నా ఉంటే కూడా తగ్గిపోద్ది అని చెప్పి. ఇంక ఇక్కడేమో పిల్లలకి కూడా తలస్నానం చేపించేసింది. ఇంక నేనైతే వాళ్ళకి చిక్కు తీసి జడ వేస్తున్నాను. ఇంకా అందరం రెడీ అయిపోయామంటే ఇంకా త్వరగా కేక్ కట్ చేసి మళ్ళీ ఇంకా తినేసి త్వరగా పడుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ ఊరికి వెళ్ళాలి కదా, అందుకని. ఇంకా నేనేమో తలారలేదని చెప్పి ఇంక నార్మల్గా సింపుల్గా అయితే సైడ్ నుంచి నేను కొంచెం హెయిర్ తీసుకొని ఇంకా అట్లా అయితే తిప్పి ఒక చిన్న టిక్ పెట్టేశాను. ఇంకా తనేమో హెయిర్ బ్యాండ్ వేసుకొని అయితే ఇంకా రెడీ అయిపోయిందనమాట. మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేయాలి, ఇంక ఊరికే కాసేపు అట్లా వేద్దామని చెప్పి వేసాను అది. ఇంకా డ్రెస్ అయితే తనకి నచ్చలేదు, నాకు వేరే డ్రెస్ కావాలని చెప్పింది. ఇంకా సర్లే మళ్ళీ కేక్ కట్ చేసేటప్పుడు వేస్తాలే అని అయితే చెప్పానండి. ఇంక ఇక్కడ మా విన్నీ చూడండి, మా విన్నీ కూడా రెడీ అవుతా ఉంది. ఇంక ఇదేమో వాళ్ళ మేకప్ సామాన్లు అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటారు వాళ్ళ అమ్మమ్మ ఊరి దగ్గరే. ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి, మా ఇంటి దగ్గర కొన్ని ఉంటాయి, ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే కొన్ని ఉంటాయి. అక్కడికి ఇక్కడికి ఎత్తుకొని తిరగలేక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని పెట్టేస్తారు. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పూసుకుంటారు, అక్కడ ఉన్నప్పుడు అక్కడవి తీసుకుని అయితే రెడీ అవుతారనమాట. ఇంకిక్కడ మా విన్నీ చూసారా, నేను వేసానండి తనకి ఫస్ట్ జడ వేస్తే తనేమో నాకు నువ్వు వేసింది నచ్చలేదు, నాకు వద్దు, నేను అమ్మమ్మ దగ్గర వేసుకుంటానని అయితే చెప్పింది. అందుకని తను వచ్చి ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ దగ్గర అయితే వేసుకుంటుంది. ఏంటో ఫ్యాషన్ జడ కావాలంట, దానికి ఉన్నవేమో అన్ని కొద్ది ఎంటుకలండి, కానీ దానికి మాత్రం ఫ్యాషన్ జడ కావాలని చెప్పి గోల్ చేస్తుంది. అవి అందమమ్మ నీకు రాదు, నీ వెంట్రుకలతో ఫ్యాషన్ జడ అని అంటేనేమో తను వినదన్నమాట. ఎంత చెప్పినా కూడా నాకు తెలీదు, నాకు కావాలని గోల్ చేస్తుంది. ఇంక సరే వాళ్ళ అమ్మమ్మని అడిగి అట్లా వేయించుకుంటా ఉంది తను ఎట్లాగో అలాగా. ఇంకా అమ్మకు కూడా శారీ కట్టేసుకొని తను కూడా రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ చూసారు కదా, మా పెద్ద పాప ఏదో వాళ్ళ అమ్మమ్మకి గ్రీటింగ్ కార్డ్ అయితే తయారు చేసి పెట్టిందంట, హ్యాపీ బర్త్డే మై డియర్ అమ్మమ్మ అని. ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి కదా మమ్మీ, నాకు గ్రీటింగ్ కార్డ్ కావాలి అని అంటే ఇంకా అంటే మా అన్న వాళ్ళ పాప ఉంది కదా, ఇంకా వాళ్ళ వదినని అడిగి అయితే చేయించుకుంది. ఇంకా ఇక్కడేమో ఫైనల్గా అయితే డాడీ అయితే కేక్ ఆర్డర్ ఇచ్చాడు, ఇంకా తమ్ముడు అయితే వెళ్ళి తీసుకొచ్చారండి, బజార్కి వెళ్ళి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మేమైతే మంచిగా 2 kgs కేక్ అయితే తెప్పించుకున్నాము, బాగా తినొచ్చు, అందరం ఉన్నాం కదా బాగా తినొచ్చు అని చెప్పి. ఇంకా డాడీ అయితే రాలేదండి, బజార్కి వెళ్ళాడు కదా, ఇంకా అయితే రాలేదు. ఇంకా డాడీ వస్తే కేక్ కట్ చేద్దాంలే అని చెప్పి అయితే ఇంకా మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము. ఇంక ఇక్కడ అయితే తమ్ముడు కేక్తో పాటు ఏదో స్వీట్ తెచ్చాడండి, నాకు అది చాలా వెరైటీగా అనిపించింది. ఒకసారి తిని చూడు ఎలా ఉందో అన్నాడు, తిన్నాను, సూపర్ టేస్ట్ ఉందన్నమాట, చాలా బాగుంది. ఇంకా నేను కొంచెం తిని ఇంక నేనైతే మా కెమెరా ఉమెన్కి అయితే ఇచ్చాను కొంచెం, అదే మా సిస్టర్లేండి. ఇంక తనకైతే కొంచెం నోట్లో పెట్టి ఇంకా మా అల్లుడికి కూడా కొంచెం నోట్లో పెట్టాను. స్వీట్ బాగుంది కానీ 4 pieces 5 pieces తెచ్చాడు కరెక్ట్గా, ఇద్దరికి షేర్ చేసుకోవాలి ఒక స్వీట్ అన్నట్లు. ఇంక ఇక్కడేమో అమ్మ ఏజ్ వచ్చేసి 48 అయితే, ఇంక ఇక్కడ వీడేమో 47 తెచ్చాడు నంబర్ అయితే. నేనైతే చెప్పాను 48 వస్తుంది అమ్మకి,
48 తీసుకురారా అని అంటే లేదు 47 మర్చిపోయాడంట, 47 తెచ్చేసాడు. ఇంక ఇక్కడేమో నా ఫేస్ కొంచెం జిడ్డుగా ఉంది, ఎందుకంటే నేను ఎప్పుడో 4కి స్నానం చేశానండి. ఇంకా టైం అయితే 8 అయిందనమాట అప్పటికి. ఇంకెప్పుడో 4కి చేస్తే ఇంకెట్లా ఉంటుంది, అట్లాగే ఉంటుంది కదా జిడ్డుగా. ఇంకా అందుకని అట్లా ఉందన్నమాట. ప్లీజ్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే డాడీ కూడా వచ్చేసాడు కదా, ఇంక అందుకని కేక్ తీసుకొస్తున్నాము. ఇంక ఇక్కడ చూడండి, హ్యాపీ బర్త్డే అమ్మ అని ఏందో కేక్ చెప్పాడండి, అది నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇంకా అదైతే అమ్మకి కట్ చేపేస్తున్నాం అనమాట. అమ్మ అయితే ఎందుకు నాకు ఇప్పుడు ఇవన్నీ అని చెప్పింది, కానీ మాకు కూడా ఉంటుంది కదా, చిన్నప్పుడంతా మాకు చేశారు వాళ్ళు బర్త్డే, మేము కూడా వాళ్ళకి చేయాలని మాకు ఉంటుంది కదా. కాకపోతే మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాలి దానికోసము. ఇంకా అందుకనేసి మేమైతే ఇదేనండి ఫస్ట్ అమ్మ బర్త్డేని సెలబ్రేట్ చేయడము. మామూలుగా అయితే ఎవ్రీ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీని అయితే సెలబ్రేట్ చేస్తాం, కానీ బర్త్డేని ఇంతవరకు ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదన్నమాట. ఇదే ఫస్ట్ సెలబ్రేట్ చేస్తున్నాము. డాడీ బర్త్డే అయితే మాకు తెలియదు అసలు, తెలిస్తే మేము డాడీ బర్త్డే కూడా సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మాకు తెలీదు, అందుకని ఆధార్ కార్డులో ఉంది కదా, దాని ప్రకారం అయితే సెలబ్రేట్ చేస్తాము. ఇంకైతే అమ్మకి తెలీదు కేక్ తెస్తున్నాం అనేసి. ఇంకా కేక్ చూసేటప్పటికి అసలు ఎందుకు మీరు ఇవన్నీ చేయడం అని అయితే చెప్తాను. ఇంకా లేదు మాకు కావాలి అని అయితే ఇంకా మేమైతే అట్లా చేపిస్తున్నామండి పట్టుబట్ట అయితే. ఇంకా అలా అయితే కేక్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా మధ్యలో అంతా కూడా ఏమీ తీయలేదు. ఇంక ఇక్కడేమో పిల్లలు అమ్మకి గ్రీటింగ్ కార్డ్ అయితే చేశారని చెప్పాం కదా, ఇంకా అదైతే ఇస్తున్నారనమాట వాళ్ళు. ఇంకా మేమంతా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అయితే ఆ కేక్ మీద అయితే పడిపోయామండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది అదైతే. ఇంకా అందరం అయితే మంచిగా అయితే తిన్నాము. ఇంకా ఆ కేక్ తినేసి ఇంకా డిన్నర్ కూడా తినేసామండి. వీడియో తీయడానికి కుదరలేదు నాకైతే. ఇంకా ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటున్నాం మేమందరము. అంటే ఆషాఢ మాసం కదా, ఇంక ఇప్పుడైతే గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెప్పారండి. ఆషాఢంలో కానీ కార్తీక మాసంలో కానీ గోరింటాకు పెట్టుకుంటే మంచిది. ఇంకా అందుకని చెప్పి మా అమ్మ వాళ్ళ ఎదురింట్లో అయితే గోరింటాకు చెట్టు ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే కోసుకొచ్చుకొని మంచిగా అయితే రుబ్బేసుకొని అయితే ఇంకా పెట్టేసుకుంటున్నామండి. నైట్ అయితే పిల్లలకి పెట్టేసింది ఫస్ట్ మా సిస్టరు, ఇంక ఇప్పుడైతే నాకు పెడుతోంది తను. నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను తను పెడుతూ ఉంటే. ఇంకా వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నానని, నచ్చితే లైక్ చేయండి.